హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. సండే రోజు సదరన్ సూపర్ మార్కెట్ పోయినా కదా! ఆ రోజు షార్ట్స్ వీడియోలన్నీ అప్‌లోడ్ అయిపోయినాయి. ఇంకా ఆ రోజు షూట్ చేసిన లాంగ్ వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రై, పప్పుల పొడి ఏసి చూపిచ్చాను కదా ఆల్రెడీ. ఇంకా బీట్రూటు, క్యారెట్ ఫ్రై, ఇంకా చిరోటి రవ్వది ఇదైతే చూపిచ్చాను. ఈ దోస పోసాను గోధుమ పిండి అని. సో, ఈ 3 అన్నీ చేశానండి ఆ రోజు. కాకరకాయ అయితే మీరెప్పుడో వ్లాగ్‌లో చూసారు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసింటి. ఉప్పు, పసుపు వేసేసి 5, 6 రోజులున్నా ఏమవ్వదండి అట్లా పెట్టేస్తే. ఇంక కాకరకాయ ఫ్రై చేసి బాగా ఆ నూనె తీసేస్తా, ఎక్స్‌ట్రా నూనె. ఒక్కోసారి పడేస్తాను, చేదుగా ఉంటది. బట్ ఈసారి పడేయలేదు. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటది గదా! సో, ఇది పడినా పర్వాలేదు అని. నేను మాక్సిమం పడేస్తాను. బట్ ఇప్పుడు ఇంకో ఫ్రై చేస్తున్నా గనక వాడుతున్నా. ఎందుకంటే అది పోపులో, పప్పులో వాటిలో ఏసినా గాని ఆ చేదు తెలిసిపోతది. కానీ ఇందులో ఏం తెలియలేదు. తెలిసుంటే మా పిల్లలు చెప్పేవాళ్ళు ఏం చేదుందని. ఊహించేసాను. సరే సరిపోతదిలే పడేయడం ఎందుకు అనేసి వేసా. ఇంకా కారం పప్పుల పొడి మా ఇళ్ళల్లో అసలు ఎప్పుడు నిలువ ఉంటది. కారం పప్పుల పొడి మాత్రం మాకు బోర్ కొట్టడం అంటూ ఉండదండి. ఈ ఉల్లిపాయ కారము, కారం పప్పుల పొడి ప్రతి ఇంట్లో కారం పప్పుల పొడి ఉంటది మా వైపు రాయలసీమలో. బీద డబ్బులున్నోళ్ళు, లేనోళ్ళు అందరి ఇళ్ళల్లో అది ఉండాలి. ఎట్లా అంటే ఇంట్లో బియ్యం ఎట్లా ఉంటాయో అట్లా కారం పప్పుల పొడి కూడా కంపల్సరీ. పెళ్ళిళ్ళైతే గూడా చాలా చేసి పెట్టుకుంటారు. 1 కిలో, 2 కిలోలు అట్లా పప్పుల పొడి కంపల్సరీ మిషన్‌లలో బట్టీలలో ఏపిచ్చుకొనొచ్చి పెట్టుకుంటారు. ఇట్లా చేస్తే అట్లా అయిపోతదండి పప్పుల పొడి మాకు. ఇంక చూడండి ఆ రోజు పొద్దున కాకరకాయ ఫ్రై, బీట్రూట్, క్యారెట్ ఫ్రై చేసి బొబ్బట్టు పిండి అప్పటికప్పుడు తడుపుకొని గోధుమ దోసకు అంటే ముందు రోజు 2 రోజుల ముందు తడిపినదది బొబ్బట్టు పిండి. మా పిల్లలు ఆ రోజు వద్దు చపాతీ బొంబాయి చట్నీ చేయమంటే చేశాను. ఇంక ఫ్రీజర్‌లో పెట్టిన ఆ కప్పుని అట్లాగే. పొద్దున్న లేవంగానే బయటికి తీసి ఆ రోజు సండే ఇలా తడిపేసుకొని చేసుకున్నా. నేను ఖాళీగా ఉంటాను, అందుకే ఎక్కువ వంటలు చేస్తాను అని అనుకుంటారేమో. నేను ఖాళీగా ఉండకున్నా, బిజీగా ఉన్నప్పుడు కూడా చిన్నదాన్ని సంకలో వేసుకొని హైదరాబాద్‌లో టపర్‌వేర్ మీటింగ్‌కెళ్ళినప్పుడు గూడా పొద్దున్న 9కంతా ఇంట్లో బయలుదేరుతాను. ఇలా వంటలన్నీ చేసేసి ప్లాన్‌గా ఇంగ మధ్యాహ్నానికి వీలైతే రాత్రికి గూడా చేసేస్తాను. ఇంగ కిచెన్‌లో అడుగు పెట్టననమాట. మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలని. ఇంగ చిన్నదాన్నేసుకొని బయటికెళ్ళడం, మళ్ళీ వచ్చాక ఇంగ టపర్‌వేర్ గురించి ఆలోచిస్తూ కస్టమర్‌తో మాట్లాడడం. సో, మా అమ్మ అనుకునేది నేనెక్కువ పని చెయ్యను, ఎప్పుడు ఇదే దాంట్లో కూర్చుంటానని. అప్పుడు వాళ్ళందరికీ ఎట్లా ఉండేదంటే, నా జనరేషన్‌లో మా రిలేషన్స్‌లో నేను మాత్రమే హౌస్ వైఫ్‌గా ఉంటూ ఇంట్లో బిజినెస్ చేశాను మా సర్కిల్‌లో. ఇప్పుడంటే అందరూ చేస్తున్నారు గానీ అన్ని చోట్ల. సో, వాళ్ళకు ఎలా అంటే ఇంటి పని తప్ప ఇంట్లో ఉన్న ఆడదానికి ఇంకా వేరే ఉండకూడదప్పుడు. మాట్లాడితే ఎవరితోనా బంధువులతో మాట్లాడడమో అట్లా. సో, నేను చేసే పని కనిపిచ్చేది కాదు. నేను చేసే బిజినెస్ కనిపిచ్చేది. పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అది ఇదని. సో, అలా మా అమ్మ నన్ను అంటుంటే కూడా నాకు చాలా బాధేసేదండి. ఎందుకంటే ఉద్యోగస్తులను అయితే ఎవరేమనరు. మమ్మల్నయితే ఎందుకిలా అంటారు అని. ఇంక కొందరైతే మా బంధువులన్నారంట, "ఏం కర్మొచ్చింది ఆ పిల్లకి చీరలు అమ్ముకుంటా ఉంది" అని. కర్మ వస్తేనే చీరలు అమ్ముకోవాలా చెప్పండి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారండి మనం బిజినెస్ చేస్తా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చేద్దామన్నా నా చేతిలో ఏ బిజినెస్ లేదు. జైపూర్‌కెళ్ళినప్పుడు నా చెయ్యి చూసాడు గదా ఒకతను. అతను చెప్పాడు ఏమనంటే నేనడిగిన, "నాకు బిజినెస్ ఉందా లేదా?" అంటే, "నీది స్థల మార్పిడి వల్ల డిఫరెంట్ అయిపోతుంటది బిజినెస్సు. నీ స్థల మార్పిడే కారణం అందుకు" అనన్నాడు. కరెక్టే. హైదరాబాద్‌లో ఉన్న లక్కు, బెంగుళూరులో వేరే లక్కు. బెంగుళూరు నుండి ఈడికొచ్చాక కొంతకాలం చేయగలిగినా, కానీ ఇంక కావటం లేదు. అందుకని వదిలేసా. "నీదంతా నీ బిజినెస్ స్థలం ఎఫెక్ట్" అనన్నాడతను. కరెక్టే. ఒక్కొక్క ఇంట్లో నాకు ఒక్కొక్క టైప్ లైఫ్ స్టైల్ నడిచింది బిజినెస్. ఇప్పటికి ఇంకా ఏందంటే చెప్తాను చూడండి. నా అన్ని కోరికలు యూట్యూబ్‌లో నెరవేరుతున్నాయి. డబ్బు వచ్చే సంగతి పక్కన పెడితే, నేను హైదరాబాద్‌లో ఆహ్, ఏమేం బిజినెస్ చేశాను అవన్నీ చెప్పుకోవటానికి అప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు. ఎట్లెట్లా చేశాను, ఎట్లెట్లా కష్టపడ్డానని యూట్యూబ్ ద్వారా చెప్పుకున్నాను అందరికీ తెలిసేలాగా. ఇంకా బెంగుళూరులో చేసిన బిజినెస్‌లన్నీ కూడా నేను ఫ్యామిలీని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫ్యామిలీని చూసుకుంటూ అన్ని రకాలు చేశాను బెంగుళూరులో కూడా. ఇంకోటేంటంటే నాకు బెంగుళూరులో ఏం కోరిక ఉండిందంటే, అప్పుడు బిజినెస్ రన్ అవుతున్నా కానీ కొంచెం డల్ అయ్యుంటే, నా ఆలోచన ఏందంటే క్రియేటివిటీ సమ్మర్ క్యాంప్ లాగా.
అక్కడ నేనున్న రెంటింట్లో కాంపౌండ్ పెద్దగా ఉండేది, ఇల్లు పెద్దదనమాట. సో, సమ్మర్ క్యాంప్ చేద్దాము పిల్లలను పెట్టుకొని, చిన్న పిల్లలను క్రియేటివిటీ, క్రాఫ్ట్స్ యూట్యూబ్ చూసి నేర్చుకుంటుంటే క్లాతులు కట్ చేసి ఇవి నేర్పించొచ్చు కదా! పేరెంట్స్ పంపిస్తారు చెప్తే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరని ఆలోచన. కానీ 1 మంత్ క్లాస్ చేయాలి. అలా ఆలోచన. కానీ స్టెప్పే లేదు. ఆలోచన అయితే వస్తది గానీ స్టెప్పే లేదనమాట. పొల్లు చేశాను, పచ్చళ్ళు చేశాను. అప్పుడైతే మా మామయ్య అసలు నాకనిపిచ్చేది ఎందుకు నేనింత కష్టపడ్డానా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు మా మామయ్య ఏమన్నారంటే, "నన్నందరూ రెసిపీ అడుగుతున్నారు, కొనుక్కోవటం లేదు అంటే నువ్వు చెప్పమ్మా నా మా ఊరు నుండి తెచ్చుకొని అమ్ముతున్నాను" అని. అట్లా చెప్పడానికి నాకిష్టం ఉండదనమాట. నేను చేసి ఇంకోళ్ళు చేసిన బిజినెస్‌లాగా చెప్పడం ఇష్టం ఉండేది కాదు. చాలామంది ఇబ్బంది పెట్టారు. నాది కొనుక్కోకుండా నువ్వు రెసిపీ అని ఆ టార్చర్ తట్టుకోలేక నేను మానేశానండి. కొంచెమన్నా జరుగుతా ఉండే. నాకేదైనా టార్చర్ అనిపిస్తే మానేస్తా. ఇంక టపర్‌వేర్ కూడా అంతే. మేనేజర్ అని ఆవిడ నా ఇంటికి ఎదురుగా ఉండేది. అక్కడ జేపీ నగర్‌లో ఆవిడ పెట్టిన టార్చర్‌కు చిరాకేసి నేను బిజినెస్సే మానేశాను. రోడ్డు మీద నిలబెట్టి నన్ను, "నువ్వు అందరికి హెల్ప్ చేస్తున్నావు. నీకేమొస్తది లాభము" అని తనకు చేశాను, అందరికి చేశాను. నేను ఎట్లా ఉండాలో పక్కనోళ్ళు డిసైడ్ చేస్తారండి. నా వల్ల వాళ్ళకేం నష్టం ఉండదు. బట్ వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్న ఫ్రెండ్స్ కాడ నుండి కూడా నేను ప్ర ఇ తెచ్చి వాళ్ళకు ప్రొడక్ట్స్ ఇస్తా ఉంటానన్నమాట. నేను గోధుమ దోస పోసి చూస్తున్నారు గదా! దీంట్లో ఒకవేళ ఇట్లా అతుక్కపోతా ఉంటే ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ గోధుమ పిండి కలుపుకోవాలి. చిరోటి రవ్వ ఎక్కువేస్తే అంటుకపోతది. అది గుర్తుపెట్టుకోండి. హైలో, మీడియంలో అట్లా చూసుకుంటూ చేయాలి. ఒక్క దోస గూడా విరగకుండా వచ్చింది చూడండి. తర్వాత బటర్ పేపర్ ఏసేసి లేదా మనము బేకింగ్ పేపర్ ఏసేసి పెట్టేసేయొచ్చు. మీకేది లేదంటే ఓ ప్లాస్టిక్ కవర్లుంటాయి గదా! అవి గూడా పల్చవి కట్ జేసి వేసుకోండి ఎమర్జెన్సీకి. పిల్లలకు చాలా బావుంటది. సాఫ్ట్‌గుంటాయి. కారం తక్కువేస్తే నెక్స్ట్ డే గూడా తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఓవెన్ ఉంటే అప్పటికప్పుడు తీసి వేడి చేసుకొని తినొచ్చు. ఏం పాడవవు. ఫ్రిడ్జ్ లేకుంటే ఒక రోజు నిల్వ ఉంటాయి. ఈరోజు చేస్తే రేపు వరకు తినొచ్చు. తర్వాత ఇంకా బంకొస్తదనమాట. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏ బంక రాదు. ఇది ఇట్లా నోట్లో ఏస్తే అట్లా కరిగిపోతది. తియ్యటి మీగడ పెరుగుతో తింటే చాలా బావుంటది. నెయ్యి నంచుకొని తినొచ్చు. బొబ్బట్టు ఎంత ఇష్టంగా తింటారో ఇది గూడా అంత ఇష్టంగా తినొచ్చండి. సో, ఇప్పుడు ఒక బిజినెస్ ఆలోచన వచ్చిందనమాట. అదేంటంటే అది నేనేం చెయ్యను. కానీ నాలాంటి ఆలోచన మీకెవరికైనా యూజ్ అవుతదేమో కనీసము ఇంకొకళ్ళకు ఆహ్, అవకాశం ఇచ్చిందాన్నయితాను గదా! అందుకు చెప్తున్నా. ఇప్పుడు మనం ఏ ఏ ఊర్లకెళ్తే మనము అన్నీ కొన్ని తెచ్చుకోవాలి. మనకు నచ్చినవి మన కోసమని తెచ్చుకుంటాం. మన నగలని, చీరలని, ఆర్టిఫిషియల్‌వి అన్నీ తెచ్చుకొని వాటితో సేల్ చేసేయొచ్చు. మన కోసం తెచ్చుకోవాలి. వాటికి సేల్ జేయాలి. సేల్ గాకపోతే మనమే ఉంచుకోవాలి. ఈ ప్లాన్ గూడా నేను హైదరాబాద్‌కెళ్ళి ఇక్కడ అట్లా ఒక 20, 50 చీరలు తెచ్చుకొని కట్ పీసులు అన్నీ చేయాలని ఉండింది. బట్ నాకు పాపం ఒకరు సపోర్ట్ చేస్తామన్నారు. "నువ్వు రా నీతో పాటి నేను మా ఇంట్లో దిగు తీసుకపోతానని." కానీ నేనే వెళ్ళలేదనమాట. అప్పుడు ఇంకా పిల్లలు కొంచెం చిన్నగా గదా! తర్వాత గూడా ఏమన్నారంటే, "నీ కోసం నేను పొయ్యి మార్కెట్‌కెళ్ళి వీడియో కాల్ చేస్తాను. నువ్వు నాకు చీరలు చెప్పు నేను తీసుకొనొస్తాను" అని చెప్పినారు. "నీకు కొరియర్ చేస్తాను" ఇవన్నీ గూడా నాకు ప్రాబ్లమ్స్ రాకముందు చేసినవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గూడా నాకు చాలా అవసరం డబ్బు. పోయిన డబ్బు ఇచ్చేవాళ్ళు ఎప్పుడిస్తారో మనకు తెలీదు. కానీ చేయటానికి ఏమి ఆలోచన కుప్పలున్నాయి. కానీ చేయటంలే. ఎందుకంటే అయిపోయింది నా టైము. ఇప్పుడు అందుకని నాకు యూట్యూబ్‌లో ఇంత బిజీగా ఉంటున్నా. నా నా టాలెంట్ ఏముందో అది యూట్యూబ్‌లో ప్రెజెంట్ చేస్తున్నాను. ఇప్పటికి సబ్స్క్రైబర్లు చేసుకుంటూ చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ వ్లాగ్ గాక అంతకుముందు వ్లాగ్‌లో గూడా నాకు కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు. ప్రతిరోజు నేను చెక్ చేసుకుంటున్నా. నేను చేసే ప్రతి టిప్పు నాకు ఇప్పుడు ఎంత బిజీ అయిపోతున్నానంటే, మీకు వీడియో అప్‌లోడ్ చేసే లోపల ఇంకో థాట్ వస్తది. దాన్ని షూట్ చేసుకోవడం. మళ్ళీ థాట్ వస్తది షూట్ చేసుకోవడం. ఇలా నా వెనకాల నా కిచెన్‌లో పొద్దున్న లేసిన నుండి కెమెరా స్టాండ్ పెట్టుకొని అసలు నాకు టైం అనేది తెలియకుండా ఇప్పుడు చేసిన పనే చేస్తూనే చూపిస్తున్నా. కానీ డిఫరెంట్‌గా మాట్లాడుతున్నాను గదా! నాకొచ్చిన థాట్ నేను క్రియేట్ చేసి చూపిస్తున్నా. ఈ గోధుమ దోసది అప్పుడెప్పుడో చూపిచ్చినాను. మళ్ళీ చూపిస్తున్నా. అయినా మళ్ళీ సబ్స్క్రైబర్‌లొచ్చినారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తోళ్ళొచ్చి చూస్తున్నారు నా దాంట్లో. సో, చేసిన పనిని రిపీటెడ్ చేస్తా ఉండాలి. ఏ విద్య అయినా గాని ఒకసారి చెప్పి వదిలేసేది కాదు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ వీడియోలు చూసి కొత్తవే చెయ్యొచ్చు. బట్ నాకవి అవసరంలా. నేనెలా ఉన్నాను, ఈరోజు నేనేం తింటున్నా, ఈరోజు నేనేం చేశాను, పొద్దున్న లేచిన దగ్గర నుండి షార్ట్స్,
షూట్ చేసుకోవడం. ఇలా నా మైండ్‌ని నేను డైవర్ట్ చేసుకుంటూ నాకు రోజనేది కనపడకుండా ఉండడం ఇష్టమండి. రేపు నా బంగారు పోయినప్పుడు గూడా నేను దిగడానికి ఇదే కాన్సెప్టు. నాకు పొద్దున్న లేచాక రాత్రి పడుకునేసరికి రోజు గడిచిపోవాలి. నా బ్రెయిన్‌లో ఖాళీగా ఉంటే అన్నీ గుర్తొస్తాయి. మనం ఏమనుకుంటామంటే కష్టాలున్న వాళ్ళు ఎప్పుడు ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే కష్టాలు పోవు. అదే బిజీ చేసుకోండి, లైఫ్‌ను బిజీ ఇది మా గురువు శిష్యులు చెప్పారు. నువ్వు రోజులో ప్రతిరోజు నువ్వు నీకొక క్షణం తీరిక లేకుండా ఉండేలాగా నిన్ను నువ్వు చూసుకో. నీకప్పుడు టైమ్ పాస్ అవుతది. రోజు తొందరగా గడిచిపోతది. నీకే ఫీలింగ్స్, బాధలు రావని. ఎందుకంటే మీకందరికి తెలుసు నాకు పెళ్లి అవ్వడం లేట్. లేట్ అవ్వడానికి ఎప్పుడు ఇంకా ఖాళీగా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేసుకుంటూ టైమ్ పాస్ చేసేదాన్ని. పెళ్ళయ్యే వరకు ఏం చేయాలి? అక్క పెళ్లి తర్వాత 7 ఏళ్ళు, 8 ఏళ్ళు నేను ఖాళీగున్నా. అక్క పెళ్ళైనప్పటి నుండి నాకు పెళ్లి చూపులు మొదలుపెట్టినారు. సో, ఇంకా అదట్లా. తర్వాత పిల్లలు పుట్టలేదని పెళ్ళయ్యాక దానికి వెయిట్ చేయడం. ఇలా అన్నిటికి వెయిట్. ఇప్పుడు కూడా నా సమస్యలు ఎప్పుడు తీరుతాయని వెయిట్ చేయడం. బంగారు పోయినప్పుడు బంగారు పోయిందని అది ఆ డైవర్షను. సో, ఎప్పుడు నేను ఖాళీగా ఉండకుండా నన్ను నేను బిజీగా ఉంటూ రూ. 10 సంపాదించుకున్నా. ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో గూడా నేను ఆహ్, సంవత్సరానికి ఒక చెక్ గూడా తీసుకుంటా లేకుంటే లే గ్యారంటీ. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి మన పుట్టింటి వాళ్ళు మనకు 3 ఏళ్ళకో, 5 ఏళ్ళకో వడి బియ్యం పెడతారు. ఆ ఒక 5,000 గానీ, 3,000 గానీ, 2,000 గానీ ఎంత ఆశ అనిపిస్తది. ఇది గూడా నాకు అలాగే. నాకెవ్వరు ఊరికే ఇవ్వటంలా. ఏదో మీతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఇలా వీడియో ప్రెజెంట్ చేసి నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను అని. మీరెవరో తెలీదు. నేనెవరో తెలీదు. కానీ మనందరము ఒక మెంబర్‌గా నన్ను అసలు ఇంత బిజీ యూట్యూబ్ ఛానలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే గూడా నా వీడియోస్ అందరూ చూడడమే గొప్ప అని నేను ఫీల్ అవుతుంటా. ఎందుకంటే నేను నచ్చుతున్నాను, చూస్తున్నారు. సో, ఇలా ప్రతిరోజు నా టైమ్ పాస్ అవుతుంది. ఇవన్నీ చూడండి శ్వేత, అవన్నీ అక్కడ తెచ్చుకున్న వీడియో వ్లాగ్‌లో కొంచెం పెట్టాను, షార్ట్స్‌లో పెట్టాను. అన్నీ వెళ్ళి తెచ్చుకొని తీసి పెట్టుకోవడానికి నిన్న అయిపోయింది బియ్యము. ఇంకొకటి బియ్యం డ్రమ్ములో ఏసుకోవాలి. అవి ఎయలేదు ఇప్పటికి. వారం దాటిపోయింది. ఈరోజు గూడా టిఫిను ఈ సేమియానే చేశానండి. అనిల్ సేమియా. చాలా యూజ్ అవుతది మాకు. దీంట్లో బియ్యం సేమియా నచ్చదు. బియ్యంది ఎందుకంటే రైస్ ఐటెమ్ అన్నీ తింటుంటాం గదా! అందుకని దీన్ని మీకు నిన్న నేను వీడియో పెట్టాలి, మొన్న వీడియో పెట్టాలని ఈ వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టా. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వట్లా. డిలీట్ చేయటము, సరేలే ఏమంత టెన్షన్ పడి ఈరోజు పెట్టొచ్చని. ఈరోజు గూడా కష్టంగా నేనింక ఈరోజు గూడా వీడియో పెట్టాలి. ఈరోజు పెట్టకపోతే మళ్ళీ రేపు పెట్టలేను అన్న ఫీలింగ్‌తో పెడుతున్నా. వీక్లీ 2, 3 వీడియోస్ అయితే పెడతాను గదా! వీడియోలు రెడీగా ఉంటాయండి. కానీ పెట్టటంలా. ఇవి భలే ఉన్నాయండి చిప్స్ మాత్రం. ఒక్క ముక్క గూడా విరగకుండా పెట్టినారండి. నిజంగా మేమెన్ని చోట్ల వెళ్ళి ఎన్ని తెచ్చుకొని తింటా ఉంటామసలు. ఇంత కంఫర్ట్ లైఫ్ ఉంది. నాకేం బాధపడాల్సిన అవసరంలా. నాకున్న ఎన్ని సమస్యలున్నా గానీ మనం ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నామా లేదా చూసుకోండి. ఇంకా మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారా అనేది మనకు తెలిసిపోతా ఉంటది. నన్నైతే ఇప్పటికి గూడా నన్ను చూసి నీకేమైంది అనేలాగా జనాలుంటున్నారు. నా కష్టముందని నేనెప్పుడు చెప్తుంటాను. గడిచిపోయిన కష్టం చెప్తున్నా గానీ, ప్రెజెంట్ ఏం ఫేస్ చేస్తున్నానో అది అంత డీటెయిల్ చెప్పటంలో. ప్రెజెంట్ ఉన్న కష్టం చెప్పుకోలేను. ఎందుకంటే అది మనము చెప్పుకుంటే చులకన అయిపోతది. అంతా అది దాటేసొచ్చినాక చెప్పాలి. అక్కడ మాకు కాంప్లిమెంట్‌గా రసము, పాపడిచ్చారు ప్యాకింగ్ చేసుకునేటప్పుడు. బట్ ఏమైందంటే ప్యాకింగ్‌లో ఇంటికి తెచ్చాక భలే ఉందండి అక్కడ తిన్న రసం. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ రసం ఏమో పాడైపోయినదొచ్చింది.